కనిపిస్తుందండి స్క్రీన్? కనపడుతుందండి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ఫ్రీ అని ఉంది కదా! ఇవి ఓపెన్ చేసి కొన్ని ఆర్టికల్ సైట్స్ ఇవి కూడా చాలా వరకు మనకి సపోర్ట్ చేయట్లేదు. కానీ ఉన్న వరకు వర్క్ చేసుకుంటాం. బట్ ఇవి వెతుక్కోవడానికి మనకి కొంచెం టైం పడతది. టైం స్పెండ్ చేయొచ్చు దీనికి. ఆల్రెడీ మీడియం మనం నిన్న కంప్లీట్ చేసాము. ఈ బ్లాగర్ నెక్స్ట్ వెబ్ 2.0 వస్తది. అక్కడ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ H1 యాడ్స్ అని ఉంది. ఇది ఆర్టికల్ ఆర్ యాడ్స్ రిలేటెడ్ చూద్దాం. ఓకే. సైట్ కూడా వర్కౌట్ అవుతుంది. అన్నీ పెయిడ్ అయిపోయినాయి కదండి. చేసేసారండి? మోస్ట్‌లీ సైట్స్ ఇవేంటంటే కొన్ని రోజులు వర్క్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏదో ఒక రీజన్ తోటి వదిలేస్తారు. ఇవేం కంటిన్యూగా ఉండవు. కొన్ని రోజుల తర్వాత పోతా ఉంటాయి ఇవన్నీ. ఓకే. అట్లా పోయిన సైట్స్‌ని మనం వదిలేసి ఉన్న సైట్స్‌ని వెతుక్కుంటూ చేయాలి. అందుకని ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకి ఈజ్ అన్ ఆర్టికల్స్ అని ఒకటుంది. ఇక్కడ మనం ఇది కూడా హై డైరెక్టరీ సైట్‌లో ఉంది కదండీ! ఎస్‌ఈఓలో. హై డైరెక్టరీ సైట్ కదా! ఎస్‌ఈఓ ఉంది కదా! దీంట్లో. ఏదండి? ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసింది. ఇది ఈజ్ అన్ ఆర్టికల్ సైట్. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఓకే. డైరెక్టరీ ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు. వెయిట్ చేద్దాం. మనకి ఇక్కడ యూఆర్ఎల్‌లో ఆర్టికల్ అనే వర్డ్ ఉన్న ఆర్టికల్ సైట్స్ తీసుకుంటే ఈజీగా ఉంటది. పోస్ట్ చేయడానికి. ఇది వచ్చి మనకి బిజినెస్ డైరెక్టరీస్ ఉంది. ఆర్టికల్స్ అని ఉన్నాడు కానీ బట్ ఇక్కడ ఏంటంటే మనకు బిజినెస్ డైరెక్టరీ అనే చూపిస్తున్నాడు. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఎ ఫస్ట్ పోస్ట్ అని ఇచ్చాడు. రెండిటికి యూజ్ అవుతుంది ఇది. లైక్ మనకి ఇక్కడ సబ్మిట్ అన్ ఆర్టికల్ అనే ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఈ సైట్లో. ఇక్కడ ఒకటి ఫ్రీ ప్లాన్. ఇక్కడ మనం ఆర్టికల్ రాసి సబ్మిట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక ఆర్టికల్ రాసి ఆర్టికల్ మెటా డిస్క్రిప్షన్, కంప్లీట్ డిస్క్రిప్షన్, ఇమేజ్ యాడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు ఫ్రీ ఆప్షన్లో. అలాగే ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ రాయాలంటే మనం చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని ఒక ఆర్టికల్ రాద్దాం. బట్ దీనికి మనం ప్రాంప్ట్ మొత్తం యూజ్ చేసి రాయాలి. లైక్ ఎస్‌ఈఓ ప్రాంప్ట్ ఇదంతా.
యూజ్ కీవర్డ్ టైటిల్ మెటా డిస్క్రిప్షన్ add headings body of the article and conclusion. Keyword density should be 1%. నేను 1 to 2 అన్నాం, బట్ 1% అని యాడ్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను, ఎక్కువ ఇవ్వకుండా. ఇక్కడ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ వచ్చి మామూలుగా మన ఆర్టికల్. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇక్కడ మన వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ URL యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ టెక్స్ట్ డిస్ప్లే, ఈ డిస్ప్లే ఇక్కడ ఏమన్నా టైటిల్ కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే ఓకే వదిలేయచ్చు. కరెంట్ విండో ఆర్ న్యూ విండో, ఎవరైనా లింక్ క్లిక్ చేయగానే న్యూ విండో ఓపెన్ అవ్వాలన్నమాట. సేమ్ విండోలో కాకుండా, సేమ్ విండోలో ఓపెన్ అయితే ఏమవుతుందంటే మన వెబ్సైట్ కనపడదు. అంటే మనం ఏదైతే ఆర్టికల్ రీడ్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ కనపడకుండా క్లిక్ చేసిన వెబ్సైట్ కనపడుతుంది. ఇప్పుడు న్యూ విండో అన్నాం అనుకోండి, పక్కన ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట, ఈ పక్కన ఓపెన్ అవుతుంది. అందుకని న్యూ విండో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ కింద కూడా ఇంకొక చోట ఎక్కడైనా మనం ఇచ్చామనుకోండి, ఇక్కడ మన వెబ్సైటే కాకుండా ఇక్కడ దానికి సంబంధించిన ఏదైనా ఒక బ్లాగ్ ఉంటే ఆ బ్లాగ్ కూడా ఇవ్వచ్చు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఒక బ్లాగ్ ఉండాలి. సరేనండి, ఇది తీసుకుందాం. ఇక్కడ లింక్ పెట్టేసి యాడ్ చేసి ఆన్లైన్ ట్రైనింగ్ దీనికి కరెక్ట్గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఒకటి యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేయడం డైరెక్ట్గా మన సిస్టంలో నుంచి అప్లోడ్ చేసుకుందాం.
ఫీచర్డ్ ఇమేజ్ కింద ఇది యాడ్ చేసేసాం. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ప్రివ్యూ పోస్ట్, సేవ్ డ్రాఫ్ట్, సబ్మిట్ రివ్యూ. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రివ్యూ పోస్ట్ అంటే ఒకసారి మన పోస్ట్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇట్లా వస్తుంది అనమాట మన ఆర్టికల్ అనేది, ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మన వెబ్సైట్ నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇట్లా మనం ఆర్టికల్ కంప్లీట్ చేసేసాము. ప్రివ్యూ అయిపోయిన తర్వాత సబ్మిట్ ఫర్ రివ్యూ, ఇది రివ్యూకి సబ్మిట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసి లింక్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఫస్ట్ 2 paragraphs. ఫస్ట్ 2 paragraphsలో లింక్స్ నాట్ అలౌడ్. రిమూవ్ లింక్. ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి? ఓకే, ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చాడు. ట్యాగ్స్ అంటే లైక్ మనకి ఈ కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి రివ్యూకి వెళ్ళింది. రివ్యూకి వెళ్ళినాక పెండింగ్ అని వచ్చింది. వీళ్ళు రివ్యూ అయిపోయిన తర్వాత అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత దీని నుంచి మనకి బ్యాక్ లింక్ ప్లస్ ట్రాఫిక్ 2 వస్తాయి అనమాట. ఇట్లా ప్రతి ఆర్టికల్ సైట్కి మనం ఇలానే సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఆర్టికల్ సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి సబ్మిషన్ ఆప్షన్ కానీ సబ్మిట్ ఆర్టికల్ అనే ఆప్షన్ ఉందా లేదా చెక్ చేయాలి. అలాగే మనం బిజినెస్ డైరెక్టరీస్ కూడా చేస్తాం. ఈ సైట్ని మనం బిజినెస్ డైరెక్టరీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇది సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇది కాపీ చేసుకొని యూఆర్ఎల్ మీరు ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోవడమే. ఇట్లా ఆర్టికల్ సైట్స్ అన్నీ కూడా మనం స్లోగా 1 by 1 అప్లోడ్ చేస్తాం. బట్ అట్లీస్ట్ ఆర్టికల్ సైట్స్ వీక్లీ వచ్చేసి 3 to 4 అంతకంటే ఎక్కువ చేయము. బట్ దీనికి ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అన్ ఆర్టికల్ ఉంది కదా, ఈ ఆప్షన్ చూసుకోవడం, సైన్ ఇన్ చేసుకోవడం.
ఇది పెయిడ్ వర్షన్. ఇది వచ్చేసి పెయిడ్ వర్షన్‌గా కన్వర్ట్ చేసేసారు. పేమెంట్ యాడ్ చేయమని అడుగుతున్నారు. ఫ్రీగా తీసుకోవట్లేదు ఆర్టికల్ ఫ్యాక్టరీ. ఇది పెయిడ్‌కి కన్వర్ట్ అయిపోయింది. హుహు. ఇది కూడా. హ్మ్. రైట్ ఏ స్టోరీ. ఇది కూడా ఆర్టికల్‌కి రిలేటెడే. రిజిస్టర్. ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉండాలి. ఇట్లా అన్నీ కూడా ఆర్టికల్స్ మొత్తము ఒక్కొక్క సైట్ ఓపెన్ చేసుకోవటం. దాంట్లో మళ్ళీ ఆర్టికల్ రాసుకొని మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇమేజ్, ట్యాగ్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఆర్టికల్ అనేది సబ్మిషన్ అయితే చేస్తాం. ఇక్కడ కూడా అంతే ఆర్టికల్ టైటిల్. ఇక్కడ వచ్చేసి మనం మారుద్దాం జస్ట్. ఇక్కడ టైటిల్, కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్. ఏం రాలేదు ఇక్కడ. సరే మనకి ఇది సంబంధించింది లేదు, జస్ట్ ఐటీ ఉంది కాబట్టి ఐటీ తీసుకుందాం. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద కంటెంట్. అండ్ ఇక్కడ ఒక యూఆర్ఎల్ అనేది యాడ్ చేయాలి.
ఇక్కడ మనకి లింక్ అనేది యాడ్ అయింది. కావాలంటే కింద కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి. తర్వాత ఇక్కడేమో మనం ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. ట్యాగ్స్ క్రియేట్. ఓకే. ఇక్కడ మనకి ఆర్టికల్ అనేది క్రియేట్ అయింది. ఇట్లా మనం ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో మాక్సిమం వీక్లీ ఒక 2, 3 ఆర్టికల్స్ సబ్మిట్ చేస్తే సరిపోతది. అండ్ క్లయింట్ ఎక్కువ చేయమంటే ఇంకా ఎక్కువ కూడా చేయాల్సి ఉంటది. ఇట్లా ఈ ఆర్టికల్ సబ్మిషన్ అనేది చేయండి. ఒక 5, 6 వెబ్‌సైట్స్‌లో సబ్మిట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తది. ఇంకా ఓకేనండి ఇప్పుడు ఆర్టికల్ సబ్మిషన్ వరకు? ఓకేనండి. 3 సైట్స్ ఆల్మోస్ట్ 3, 4 సైట్స్ చేసింది కాబట్టి ఇంకా వాటిలో అటు చూసి ఒకటి సబ్మిట్ అన్ ఆర్టికల్ గానీ రైట్ ఎ పోస్ట్‌ని గానీ ఆర్టికల్ సబ్మిషన్ అనే ఉన్న యూఆర్ఎల్ ఉన్న వెబ్‌సైట్స్ తీసుకొని అందులో సబ్మిషన్స్ స్టార్ట్ చేయండి. ఇంకొకటి నేను ఇప్పుడు గూగుల్ అకౌంట్‌లో ఇవి రాసాను కదండీ! గూగుల్‌లో మెయిల్‌లో. ఏం అవి సేవ్ చేసి పోతాయండి? ఏం రాసారండి? నాకు అర్థం కాలేదు మెయిల్‌లో. డైరెక్ట్ సబ్మిషన్స్ ఆడిట్ రాసా కదా! డ్రైవ్‌లో యాడ్ చేసినయా? ఆ! ఎక్కడికెళ్ళవు ఆ డ్రైవ్‌లోనే ఉంటాయి. ఆ పేజ్‌లోనే. అదే పేజ్‌లో ఆర్టికల్ సబ్మిషన్స్ కూడా పెట్టేసి. సేమ్ పేజ్ అండి? సేమ్ వేరే పేజ్. పేజ్‌లో వేరే షీట్ తీసుకున్నా. షీట్ ఏం వద్దు. అదే ఓపెన్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి న్యూ ట్యాబ్‌లో పెట్టేసేయండి. ఇటు ఎక్సెల్ షీట్ లాగా ఉంది కదా మీకు. ఇక్కడ ఆర్టికల్ సబ్మిషన్ అని రాశారు. ఇక్కడ ఇంకొక ఓపెన్ చేసుకొని ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్స్. మళ్ళీ ఇంకొకటి ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇంకొక అదే. నేమ్. ఇట్లా ఒక దాంట్లోనే డిఫరెంట్ నేమ్స్. అయ్యేం పోవు. యాహ్! మన బుక్ మార్కింగ్స్, డైరెక్టరీస్ అండ్ ఆర్టికల్స్ కంప్లీట్ అయినాయి. తర్వాత మనకి ఈ క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి గానీ, ఈ క్లాసిఫైడ్ సైట్స్ ఏంటంటే కంట్రీ రిలేటెడ్‌గా మనం చేస్తామనమాట. ఏ కంట్రీ క్లాసిఫైడ్స్ ఉంటే ఆ కంట్రీకి చేస్తాము. ప్రస్తుతానికి మనం ఇండియాకొస్తున్నాం కాబట్టి హలో! వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఏదో మాట్లాడినట్టుంటుంది. నేనేం మాట్లాడలేదు. మనము ఈ క్లాసిఫైడ్ సైట్స్ మాత్రం ఏ కంట్రీ వెబ్‌సైట్‌కి వర్క్ చేస్తున్నామో ఆ కంట్రీ రిలేటెడే తీసుకోవాలి. వేరే అసలు తీసుకోకూడదు. ఇక్కడ ఈ క్లాసిఫైడ్ సైట్స్‌లో కొన్ని సైట్స్ ఓపెన్ చేసుకొని, ఆ సైట్స్‌లో మనం సబ్మిషన్ అయితే చేయాలి. బట్ ఆర్టికల్ లాగా ఉండదు. కంటెంట్ అనేది మళ్ళీ క్లాసిఫైడ్ ఫార్మాట్‌లోకి మార్చుకోవాలి. ఇక్కడొచ్చేసి ఇక్కడొచ్చేసి మనకి ఈ పెద్దది ఇచ్చింది. కొన్నిసార్లు అంటే కొన్ని సైట్స్ కొంచెం చిన్న కంటెంట్ అలౌ చేస్తాయి కాబట్టి స్మాల్ కంటెంట్ అని రాసుకుందాం. ఏ కంటెంట్ అలౌ చేస్తే ఆ కంటెంట్ పోస్ట్ చేద్దాం.
ఈ సైట్ ఓపెన్ కాలేదు. స్లో ఉన్నాయి, ఓపెన్ అవ్వట్లేదు. మనకి ఓఎల్ఎక్స్, క్విక్కర్, జస్ట్ డైల్ ఇట్లాంటి సైట్స్ అన్నీ ఉన్నట్లే మనకి ఇంకా చాలా సైట్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా సబ్మిట్ చేయాలి. బట్ అవి మేజర్ సైట్స్, వాటికి ఈమెయిల్ ఐడీస్ ఇవన్నీ కావాలి. అలాగే ఇప్పుడు ఫ్రీగా ఆఫర్ చేయట్లేదు, పెయిడ్ వర్షనే ఆఫర్ చేస్తున్నారు ఎక్కువగా, జస్ట్ డైల్ కానీ ఇట్లాంటివి. క్విక్కర్ అండ్ ఓఎల్ఎక్స్ వచ్చేసి కొంచెం ఫ్రీగానే మనం లిస్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఏంటో చాలా స్లో ఉన్నాయి, ఇంతసేపు ఓపెన్ అవ్వట్లేదు అసలు. ఏ సైట్ చూసినా నేను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ప్లేస్ యువర్ యాడ్కైనా కూడా మనకి రిజిస్ట్రేషన్ అడిగితే అక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎస్, మన అకౌంట్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ. ఓపెన్ అయినాక ప్లేస్ అండ్ యాడ్, ఇక్కడ వచ్చేసి కేటగిరీ, వచ్చేసి క్లాసెస్, సబ్ కేటగిరీ, అదర్ క్లాసెస్, లిస్టింగ్ లొకేషన్. ఎక్కడైనా చేసుకోవచ్చు, మన ఆంధ్ర చేసుకోవచ్చు, కర్ణాటక, మనం ఎక్కడెక్కడైతే సర్వీసెస్ చేస్తామో అన్ని ప్లేసెస్లో చేసుకోవచ్చు. తెలంగాణ, సిటీ వచ్చేసి హైదరాబాద్, అడ్రస్,
ఇక్కడ మనము ఆర్టికల్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తాము. డిస్క్రిప్షన్ ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇమేజెస్ ఉంటేనే చాలా ఫాస్ట్గా క్లిక్ చేస్తారు, ఎక్కువ ఇమేజెస్ అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి. ఇమేజ్ యాడ్ చేసాం. ఇంకా ఇక్కడ మనకి ఇంకా యాడ్ చేయడానికి ఏం లేదు. ప్రైస్, సబ్మిట్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక లిస్టింగ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇట్లా మనకు కావాల్సిన క్లాసిఫైడ్ సైట్స్ అని సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ ప్లేస్ అయిన యాడ్ అని చెప్పి ఆ యాడ్లో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తాం. ఇట్లా మనకి చాలా ఉన్నాయి, బట్ ఇవి ఎందుకో వర్క్ అవ్వట్లేదు. క్లిక్ ఇండియా కానీ, సులేఖ, క్విక్కర్ ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. ఈ సైట్స్ ఎంత స్లో ఉన్నాయండి, ఈరోజు రావట్లేదు. ఒకసారి ట్రై చేయండి మీ సిస్టమ్ నుంచి. మ్యాక్సిమం అన్నీ కూడా సబ్మిట్ క్లాసిఫైడ్ అన్న, క్లాసిఫై యాడ్ అని ఇట్లానే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు క్లాసిఫైడ్స్. కాకపోతే ఇక్కడ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, వీటిల్లో కూడా మనం చూసుకొని మార్కెటింగ్ రిలేటెడ్, ఎడ్యుకేషన్, పోస్ట్ ఎవ్రీ యాడ్, ఇక్కడ వచ్చేసి మనకి టైటిల్ అది ఇక్కడే ఉంది. జస్ట్ ఈ టైటిల్ కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి కంగ్రాచులేషన్స్, యువర్ యాడ్ ఈ సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ అండ్ లైవ్, నో యాక్టివిటీస్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ వచ్చేసి మనం
ఈ లింక్‌ని మనం ఓపెన్ చేసి చూస్తే మన యాడ్ అనేది కనిపిస్తది. హ్మ్. ఇది ఎడిట్ ఆప్షన్ వచ్చాడు. వ్యూ యువర్ క్లాసిఫై. ఇట్లా మనకి మన యాడ్ కనిపిస్తది. కింద మన కామెంట్స్ పెట్టడానికి ఆప్షన్ కూడా ఉందండి. ఇట్లా క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ క్లాసిఫైడ్స్ అని ఇక్కడ ట్యాబ్ పెట్టుకుని ఇక్కడ క్లాసిఫైడ్ సైట్స్ ఎన్ని సైట్లో సబ్మిట్ చేసామో అది ఇక్కడ పెట్టేస్తే ఇది ఓపెన్ చేసి చూసుకోగానే వ్యూవర్ యాక్సెస్ వచ్చేస్తుంది. క్లయింట్కి మీరు ఇక్కడ సబ్మిట్ చేసినట్టు తెలిసిపోతుంది. ఇట్లా మనం చాలా సైట్స్ అయితే ఉంటాయి, క్లాసిఫైడ్ సైట్స్ కూడా. వాటన్నిటిలో వన్ బై వన్ ఓపెన్ చేసి సబ్మిట్ చేస్తాం. ఎందుకో ఇవి అసలు ప్రాపర్గా వర్కే అవ్వట్లేదు, జస్ట్ క్లాసిఫైడ్ సైట్స్ అయితే. దీంట్లో మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉందా, బై క్లాసెస్ అండ్ అదర్స్. ఓకే, ఇది లాగిన్ చేసుకొని ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇది రావట్లేదండి. ఇది ఒకసారి చూడండి, ఎన్ని సైట్స్ వస్తే అన్ని సైట్స్. ఇక్కడ ఇది క్లాసిఫైడ్ సైట్ సబ్మిషన్స్. ఇక్కడ మన కంట్రీ రిలేటెడ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ యూఎస్ నుంచి యూఎస్, యూకే నుంచి తెస్తే యూకే, ఇట్లా రిలేటెడ్ చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 4 కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఈ బ్లాక్ కమెంటింగ్ అనేది ఊరికే చెప్తాను, ఇదైతే మనం వర్క్ చేయము, అసలు దీని గురించి జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. ఈ బ్లాక్ కమెంటింగ్ అనేది ఒకప్పుడు ఇది కొంచెం బాగా ఫేమస్, కానీ ఇప్పుడు అస్సలు కంప్లీట్గా ఎవరు చేయట్లేదు, దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేశారు. ఈ బ్లాగ్ కామెంటింగ్ అనేది ఏంటంటే సమ్ పర్సన్స్ బ్లాగ్స్ రాస్తారనమాట వాళ్ళ ఓన్గా. ఆ బ్లాగ్స్ రాసినప్పుడు ఆ బ్లాగ్స్ కింద మనం కమెంట్స్ రాస్తాం. ఆ కమెంట్స్ రాసినప్పుడు మనతో పాటు మన వెబ్సైట్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. అక్కడ మన కమెంట్లో మన వెబ్సైట్ని యాడ్ చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకి బ్యాక్ లింక్ వస్తుంది, అలాగే ట్రాఫిక్ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే కామెంట్స్ కూడా చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లా కమెంట్స్ నుంచి వస్తుంది. బట్ ఇప్పుడు మనకైతే
ఇట్లా మనం కమెంట్స్ అనేవి అలో చేయట్లేదు బ్లాగ్స్. కానీ బ్లాగ్ కమెంటింగ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చేస్తున్నప్పుడు డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఇట్లా మనం సెర్చ్ చేసాం. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే, మనం బ్లాగ్ కమెంటింగ్ సైట్స్ అని సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. కానీ ఇక్కడేంటంటే, ప్రతి కేటగిరీకి డిఫరెంట్ బ్లాగ్ కమెంటింగ్ సైట్స్ ఉంటాయన్నమాట. అట్లా అన్నప్పుడు మనకి ఆ కేటగిరీ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఎగ్జాక్ట్‌గా మనకు అవసరమైన వెబ్‌సైట్ అనేది వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి డిజిటల్ మార్కెటింగ్ గురించే తీసుకున్నాం అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ లీవ్ ఏ రిప్లై. ఇక్కడ ప్లస్ యాడ్ పెట్టి లీవ్ ఏ రిప్లై అనేది చూడాలి. ఇక్కడ వచ్చేసే అన్ని సైట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ అయ్యే ఉంటాయన్నమాట. ఇట్లా ఈ బ్లాగ్ అంతా కిందకొస్తే మనకి ఇక్కడ కింద కమెంట్స్ వచ్చినాయి చూడండి కొన్ని. ఇయన్నీ ఇప్పుడు వచ్చినాయి 2026లోనే. బట్ వీళ్ళు అలౌ చేస్తున్నారనుకుంటా. మోస్ట్ ఆఫ్ ద సైట్స్ అయితే అలౌ చేయట్లేదు. ఇవన్నీ కూడా మేబీ ఇప్పుడొచ్చినవే రీసెంట్‌గా. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతుందనమాట. క్లిక్ డిజిటల్ వీళ్ళ వెబ్‌సైట్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇది బ్లాగ్ కమెంటింగ్ ఆప్షన్ అన్నమాట. మన వెబ్‌సైట్‌ని మనం ప్రమోట్ చేసుకోవాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లీవ్ ఏ రిప్లై ఇక్కడ ఉంది కదా! ఈ లీవ్ ఏ రిప్లైలో మనం కమెంట్ రాస్తాం. దేనికి సంబంధించి అంటే ఈ కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది. క్లాస్‌లో ఉంటే పట్టుకుంటలే. హలో! అవ్వలేదండి. క్లాస్‌లో ఉన్నాను నేను. క్లాస్ టైమ్. యాహ్! సో, ఇక్కడొచ్చేసి మనకి ఆర్టికల్ దేనికి రిలేటెడో కొంచెం చదివి దానికి రిలేటెడ్‌గా కింద కామెంట్ రాస్తాము. లైక్ ఇక్కడేంటంటే నేను సింపుల్‌గా జస్ట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని రాస్తాను. ఇన్ఫర్మేషన్ అని రాసిన తర్వాత మన నేము, మన మెయిల్ ఐడీ, మన వెబ్‌సైట్. నెక్స్ట్ సబ్మిట్ ఏ కామెంట్. ఇక్కడ మనది గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే మన వెబ్‌సైట్ వస్తదనమాట. ఇప్పుడు మన వెబ్‌సైట్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనకి లింక్ అనేది వస్తది. ఇట్లాంటి సైట్స్ ఉన్నాయనుకోండి వాటిలో మనం సబ్మిట్ చేసుకోవచ్చు కూడా. దీన్ని బ్లాగ్ కమెంటింగ్ సైట్స్ అంటారు. ఇట్లా అన్ని వెబ్‌సైట్స్ అన్నీ ఓపెన్ చేసుకొని, ఆ బ్లాగ్స్ ఏమున్నాయో అవి రీడ్ చేసుకొని ఇక్కడే బ్లాగ్ కమెంటింగ్ అనేది ఇట్లా చేస్తాం. బట్ ఇదైతే ఇమ్మీడియేట్‌గా అప్రూవల్ ఇస్తున్నాడు కాబట్టి మేబీ దీని నుంచి మనకు లింక్ వస్తది. ఇట్లాంటి సైట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. బట్ నెక్స్ట్ ఇంకొక సైట్ చూద్దాం. ఇది ఒక బ్లాగ్ కమెంటింగ్ సైట్. లీవ్ ఏ రిప్లై. బట్ వీళ్ళైతే కమెంట్స్ అయితే అలో చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద సైట్స్ అయితే కంప్లీట్‌గా ఆపేశారు మనకి.
జస్ట్ ఇట్లా పోస్ట్ చేస్తే యువర్ కామెంట్ ఈజ్ వెయిటింగ్ మోడరేషన్ అని అంది. అంటే వీళ్ళేంటంటే వాళ్ళకి వెళ్ళినాక కామెంట్స్ వాళ్ళు ఓపెన్ చేసి చూసుకొని అప్రూవల్ ఇస్తే అప్పుడు వస్తాయి. అప్రూవల్ ఇవ్వకపోతే రావనమాట. మోస్ట్ ఆఫ్ ద సైట్స్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాయి. కానీ బ్లాక్ కామెంటింగ్ అనేది మనకి బెస్ట్ ఆప్షన్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా. బట్ ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద సైట్స్ ఇవ్వట్లేదు. అలాగే దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి మనం దీన్ని పెద్దగా హై ప్రయారిటీ అయితే ఇవ్వము. బట్ ఇది కూడా ఒక ఐడియా. మీకు ఒకవేళ సమ్ టైమ్స్ క్లయింట్స్ ఎవరైనా మీకు ఆర్టికల్ లైక్ బ్లాక్ కామెంటింగ్ సైట్స్ తెలుసా, ఐడియా ఉందా, అవి చేయిస్తున్నారా చేయట్లేదా, ఇట్లాంటివి ఏమన్నా అడిగితే మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఓకేనండి, ఇది బ్లాక్ కామెంట్. ఇక్కడ వరకు ఈ 3 కంప్లీట్ చేసుకోండి. సరే. ఆర్టికల్ క్లాసిఫైడ్ సైట్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే. అండ్ ఈ బ్లాక్ కామెంటింగ్ ఒకసారి ట్రై చేయండి. రేపు మిగతాయి చెప్తాను. ఇంకా మనకి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, లైక్ ఇక్కడ వరకు కంప్లీట్ అయినాయి. ఇంకా బిజినెస్ డైరెక్టరీస్, ఇంకా పీపీటీ, పీడిఎఫ్స్, ఇమేజ్ షేరింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూద్దాము. ఓకే. ఓకే. ఓకే.